అస్మద్గురుభ్యో నమః. మన పెద్దలు సంఖ్యాబోధక పదాలను చెప్పారు. ఒక అంకెకున్న ప్రాముఖ్యత గురించి చెప్పుకుంటూ వస్తున్నాము. దానిలో భాగంగా 1 నుండి 4 వరకు పూర్తయినవి. ఇప్పుడు 5 సంఖ్యల్లో ఉన్న విశేషాల గురించి తెలుసుకుందాం. పంచమహాపాపములు అంటారు. అవి ఏమిటో తెలుసుకుందాం. బంగారమును దొంగిలించడము, సురాపానము, బ్రహ్మహత్య, గురుపత్ని గమనము, మహాపాతక సహవాసం. అలాగే పంచభూతములు భూమి, నీరు, తేజస్సు, వాయువు, ఆకాశం. ఇంకా జ్ఞానేంద్రియములు కూడా 5. ఘ్రాణేంద్రియము, రసనేంద్రియము, చక్షురింద్రియము, త్వగింద్రియము, స్తోత్రేంద్రియము. ఘ్రాణం అంటే వాసన చూసేది, రసనం అంటే నాలుకతో రుచి చూసేది, చక్షురింద్రియం అంటే కన్నుతో చూసేది, త్వగింద్రియం అంటే స్పర్శ జ్ఞానం కలిగి ఉండేది, స్తోత్రేంద్రియం అంటే చెవితో మాట వినడం. ఇక కర్మ ఇంద్రియములు వాక్కు, పాణి, పాదము, పాయువు, ఉపస్థ. ఇంకా పంచప్రాణములు ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము. ఇంకా పంచకావ్యములు సంస్కృతంలో ఉండేవి రఘువంశము, కుమార సంభవము, మేఘ సందేశము, భారవి, మాఘము. పంచగంగలు గంగ, కృష్ణ, గోదావరి, తుంగభద్ర, కావేరి. ఇక మాతృపంచకము అంటే 5 తల్లులతో సమానమైన వారు. రాజు భార్య, గురువు భార్య, భార్యను కన్న తల్లి, తన్ను కన్న తల్లి, అన్న భార్య. ఇక పితృపంచకము 5 తండ్రులు ఎవరు తెలుసుకుందాం. తన్ను కన్నవాడు కన్న తండ్రి, తనకు బ్రహ్మచర్య అంటే వడుగు చేసినవాడు అంటే యజ్ఞోపవీత ధారణ చేసినవాడు, తనకు చదువు చెప్పినవాడు, విపత్తున అంటే ఆపదలో అన్నం పెట్టి కాపాడినవాడు, ఆపదయందు భయము తీర్చి రక్షించినవాడు తండ్రితో సమానము అని చెప్పారు మన పెద్దవాళ్ళు. అలాగే పంచామృతము నీరు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె. ఇంకా పంచాంగములు తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. ఇంకా ఈ 5 సంఖ్యలకున్న విశేషాలను మనం తెలుసుకున్నాం. అంటే 5 మాటలతో చెప్పుకునే సంఖ్యాపదాలు 5 అంకెకు ఉన్న ప్రాముఖ్యతలో ఉండే విశేష పదాలను గురించి మనం తెలుసుకున్నాం. ఇక 6, 7, 8 గురించి సంబంధించిన మరి ఒక సంచికలో తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. హరి ఓం తత్సత్.